కంటెంట్ తోపు సినిమా ఫ్లాప్ ఈ టాపిక్ మీద చాలా వీడియోస్ చేసాం. ఇది ఇంకో పార్ట్. ఆ సినిమా ఏంటో చూసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మా ఛానల్ కి మంచి హెల్ప్ అవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. నేను ఈ వీడియోకి 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్దాం. నెంబర్ 5 వేదం. ఈ సినిమా కంటెంట్ ఉంటది మామా, నెక్స్ట్ లెవెల్లో ఉంటది. ఇప్పటి వరకు క్రిష్ చేసిన సినిమాల్లో బెస్ట్ వర్క్ ఏదంటే అది వేదమే. ఏమన్నా రైటింగ్ అది. ఇలాంటి ఒక సినిమాని అసలు మనం టేస్ట్ చేయలేదు అప్పటి వరకు. ఒక తోప్ కంటెంట్ ని మనం ముందుకు తెచ్చాడు, మనం దాన్ని ఫ్లాప్ చేసాం. బ్రో, అసలు వేదం సినిమా వాల్యూ ఏంటి, మనం దానికి ఇచ్చిన రిజల్ట్ ఏంటి, ఏమైనా సంబంధం ఉందా? ఎన్ని విషయాల్లో వేదం బెస్ట్ మూవీ తెలుసా? స్టోరీ విషయంలో, స్క్రీన్ ప్లే విషయంలో, పర్ఫార్మెన్స్ విషయంలో, వాట్ నాట్, చాలా విషయాల్లో వేదం బెస్ట్. కానీ మనం దాన్ని ఫ్లాప్ చేసాం. సో ఇది నా విషయంలో కంటెంట్ తోపు సినిమా, బట్ ఫ్లాప్ అయింది. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 ఆటో నగర్ సూర్య. ఈ సినిమా అంతా తోపు ఉంటుందా అంటే తోపు అనలేను, కానీ మంచి పాయింటే. దాన్ని అక్కడక్కడ సరిగ్గానే తీశారు, కానీ కంప్లీట్ అయితే కరెక్ట్ గా తీయలేదు. దేవకట్ట తీసుకున్న స్టోరీ లైన్ అనేది చాలా జెన్యున్ గా తీశాడు, చాలా ఆనెస్ట్ గా తీశాడు. అలా తీయడం వల్ల కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. అందువల్ల ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. మంచి స్టోరీ, బట్ ఎగ్జిక్యూషన్ సరిగా లేదు, అందుకే ఫ్లాప్ అయింది. నెంబర్ 3 శంభో షో శంభో. ఇది తమిళ్ రీమేక్ సినిమా. అక్కడ బాగా ఆడింది, కానీ మన దగ్గర ఫ్లాప్ అయింది. మనకు తెలిసిందే కదా, తమిళ్లో రియాలిటీ ఫిల్మ్స్ బాగా ఆడతాయి, కానీ అప్పట్లో మనం రియాలిటీకి దగ్గరే ఉంటే చూసేవాళ్ళం కాదు. అందువల్ల సినిమా ఫ్లాప్ అయింది. కంటెంట్ వైజ్ గా చూస్తే చాలా మంచి సినిమా, అండ్ దట్ టు మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమాలు కొంచెం అడ్వాన్స్ గా ముందే వచ్చాయనుకుంటా. ప్రజెంట్ ఇలాంటి సినిమాలు వస్తే మాత్రం మంచి హిట్ చేసేవాళ్ళం. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? శంభో శుశంభో లాంటి సినిమాలు ఇప్పుడు వస్తే హిట్ అయ్యావా కాదా? అది కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ నెంబర్ 2 తీన్మార్. పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీస్ డెడ్లీ కాంబినేషన్. అసలు పవన్ కళ్యాణ్ గారిని పవర్ స్టార్ చేసిందే లవ్ స్టోరీస్. ఇది నా అభిప్రాయం మాత్రమే. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? తీన్మార్ కంటెంట్ బాగుంటుందని ఎందుకు అంటున్నానంటే ఈ లవ్ స్టోరీ వల్ల భయ్యా. ఈ ట్రూ లవ్ స్టోరీ సినిమాలో పోర్ట్రే అవుతున్నప్పుడు మనం బాగా ఇన్వాల్వ్ అవుతాం. తీన్మార్ సాంగ్స్ అండ్ ఆ లవ్ స్టోరీ అండ్ పీకే పర్ఫార్మెన్స్, వీటి వల్ల అయితే తీన్మార్ ఒక స్పెషల్ సినిమా. బట్ ఓవరాల్ గా ఫ్లాప్ అయింది. హిట్ అవ్వాల్సిన బొమ్మనే. నెంబర్ 1 సాహసం శ్వాసగా సాగిపో. ఇదొక బైలింగ్వల్, తెలుగులో నాగ చైతన్యతో తీశారు. ఈ సినిమా టైం కి రిలీజ్ అవ్వక అనేక పోస్ట్ పోన్ అవడం వల్ల సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ పోయాయి. కానీ సినిమా చాలా బాగుంటుంది. కానీ గౌతమ్ మీనన్ సూపర్ స్క్రీన్ ప్లే అయితే రాశాడు ఈ సినిమాకి. ఇప్పుడంటే మైండ్ మింగే స్క్రీన్ ప్లేస్ వస్తున్నాయి, కానీ అప్పట్లో చాలా తక్కువ భయ ఇలాంటి సినిమాలు రావడం. గౌతమ్ మీనన్ మంచి యూత్ఫుల్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ యాడ్ చేశాడు, కానీ బ్యాడ్ లక్, టైంకి రిలీజ్ కాకపోవడం వల్ల సినిమా దొబ్బింది. బట్ అన్ని బాగుంటే మాత్రం ఈ సినిమా క్లాసిక్ అయ్యేది, లైక్ ఏమాయ చేసావే. సో ఇవి కంటెంట్ తోపు సినిమా ఫ్లాప్ మూవీస్. ఇంకా ఏమైనా మూవీస్ మిస్ చేస్తే కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి, ఏది హిట్ కావాల్సిన బొమ్మనో కామెంట్స్ లో చెప్పండి. ఇంతే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా 50 లైక్స్ మర్చిపోకు బిగిలో.